నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్గా నడుస్తోంది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి సంబంధించి ఎంత వివాదం అవుతుందో మనం చూస్తున్నాం. తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు వేలు చూపిస్తున్నాయి. మీరు తెలంగాణకు చెందినటువంటి నీళ్లని ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు మాటకు లొంగిపోయి పూర్తిగా బనకచెర్ల ప్రాజెక్టుకు ఓకే చెప్పేశారనేది విమర్శ. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు చైర్మన్గా ఈ జలహారతి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ అయితే అంటే ఏర్పాటు చేసినట్లుగా అప్పుడు చెప్పినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇదంతా ఏర్పాటైంది. ఇక విజయవాడలో ఈ శాఖ కార్యాలయం కూడా ఏర్పాటైంది. ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా ఈ సంస్థకు పూర్తి బాధ్యతలు కూడా అప్పగించనున్నారు. అంటే ఈ సంస్థే చూసుకోనుంది. నీటిపారుదల శాఖలకు సంబంధించి అసలు ఏ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలి, ఎంత టైం బౌండ్లో కంప్లీట్ అవ్వాలి, ఎటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ శాఖ చూసుకోనుంది. అయితే ప్రస్తుతం ఒకవైపు తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శనాత్మకంగా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి విమర్శలు చేస్తూ ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి చకచక అడుగులు పడుతున్నాయి. అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇలా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు కీలకంగా గమనించాల్సి ఉంటుంది. అసలు తెలంగాణకు నిజంగానే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల నష్టం జరుగుతోందా అనేది మొదటి ప్రశ్న. ఇక నీటిని అనుసంధానం చేయడం, అంటే ఒక నది నుంచి ఇంకో నదికి అనుసంధానం చేయడం వల్ల ఇది దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది కదా అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో లేకపోలేదు. సరే, కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపినట్లే భావించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నిధులు మంజూరు చేశారు కాబట్టి. అసలు ఏం జరుగుతోంది ఈ అంశంలో? ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తోంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు చకచక అడుగులు పడుతున్నాయని భావించాలా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏదైనా అబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశం ఉందా? ఈ మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రామ్మోహన్ గారు, ప్రముఖ అనలిస్ట్, అదేవిధంగా లాయర్ సిద్ధంగా ఉన్నారు. ఆశా గారు కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడే టీడీపీ పార్టీ నుంచి. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. అంటే రాజకీయంగా ఎక్కువ వివాదంగా మారుతోంది, కానీ ఎక్కువ రాజకీయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి అసలు బనకచెర్ల వల్ల ఒకవేళ బనకచెర్లని పూర్తి చేస్తే తెలంగాణకి ఏదైనా నష్టం ఉందా, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లాభాలు ఉన్నాయి, దీంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఇవన్నీ కూడా మాట్లాడితే బెటర్గా ఉంటుందేమో. మీకు తెలిసినంతలో అసలు ఏంటి ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు తెలంగాణలోని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది, రేవంత్ రెడ్డి కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి మాట ఎందుకు వస్తోంది? విజయ్ గారు, మీకు అట్లాగే తెలుగుదేశం నాయకురాలు ఆశాలత గారికి అట్లాగే 60 ప్రేక్షకులు నమస్కారం. నేను ఏ ప్రాంతానికి ప్రతినిధి వహిస్తలేదు కనుక ఏ రాజకీయ పార్టీకి అంతకంటే లేదు కనుక ఒక విశ్లేషకుని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పథకం అనేది గంగా కావేరి అనుసంధానంలో భాగంగా వచ్చింది. కానీ గంగ నుంచి గోదావరికి నీళ్ళు వచ్చినప్పుడు మనం గోదావరి నుంచి బయటకు నీళ్ళు తీసుకెళ్ళాలి. కానీ మొదటి దాని మోక్షం లేదు, రెండవది దూలం ఉంటుంది, కొస దూలం అంటామా. అందుకని ఏమంటానంటే ఈ ప్రాజెక్టు గురించి మీరు మొదట అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. తెలంగాణ ఎందుకు అప్పిస్తారని చెప్తుంది. అంటే రెండు పక్కనే మాట్లాడాలి కనుక తెలంగాణ ఎందుకు అప్పిద్దని చెప్తుందంటే, గోదావరి నది జలాలను బచావతి ట్రిబ్యునల్ పంచింది. పంచే క్రమంలో అష్యూర్డ్ వాటర్ ను ఏ ప్రాజెక్టుకి ఎంత అని పంచలేదు. నిజంగా ఇప్పుడు నిజాం కాలంలో కట్టిన మన కడెం ప్రాజెక్టు కానీ, మన కాంగ్రెస్ హయాంలో నెహ్రూ గారి శంకుస్థాపన చేసిన శ్రీరామ్ సాగర్ కానీ, ఈ వాడుకునే నీళ్లను 968 టీఎంసీలు తెలంగాణకు దక్కాలే. అందులో సగం కూడా వాడుకుంటలేదు. ఇప్పుడు సగం కాదు, ఆ పావు కూడా వాడుకోవట్లేదు. అందుకని మెరిసేదంత బంగారం కాదు, పారేవన్నీ మిగులు జలాలు కావు. చంద్రబాబు నాయుడు గారి వాదన ఏముందంటే ఇది మిగులు జలాలు కదా, చాలా జలాలు మనం పట్టుకుంటే నష్టమైంది అంటున్నారు. ఈ వాదన నాకు సాఫ్ట్ గా చూస్తే బాగా అనిపిస్తుంది. మిగులు జలాలు ఎప్పుడు వెళ్తాయి? ఈ మొత్తం నది మీద మహారాష్ట్ర ఉన్నది, అట కర్ణాటక కొంత భాగం ఉన్నది, దాంతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మళ్ళా ఒరిస్సా, అంటే పాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ కలిపితే ఈ జలాలు ఎవరి వాళ్ళకి అష్యూర్డ్ వాటర్ వాడుకోగా మిగిలితే మనకు కింద వాడుకోవచ్చు. అందుకే ఎవరు వాడుకుంటారు కనుక ఉదాహరణ తెలంగాణ అంతా కలిస్తే ఇంక్లూడింగ్ ఇప్పుడు మీరు నీళ్ళ ఎట్లుంటదంటే మన విజయ్ గారు, నిల్వ నీళ్ళేమో టీఎంసీలో కొలుస్తారు, టీఎంసీలు అంటారు, ఫారెన్ నీళ్ళనేమో క్యూసెక్ లో కొలుస్తారు. అంటే చూస్తున్నాం మనం. చూస్తే
ఈ కేటాయింపులలో ఏముంటది అంటే తెలంగాణలో ఉన్న గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న గొలుసు చెరువులు కాకతీయులు కాలం కట్టినప్పుడు ఆ తర్వాత మన రకరకాల ప్రాజెక్టులు కలిపి నీళ్లు లెక్క పెడతారు. అందులో 945 టీఎంసీ తెలంగాణకు రావాలి. 945 టీఎంసీ తెలంగాణకు మహారాష్ట్ర పంచాయతీ పోతున్నాడు. ఇక్కడ కింద మిగతా 500 టీఎంసీలు అంటే 1400 నికర జలాలు అంటాం. 75 ఏళ్ళ డిపెండబిలిటీ అంటాం. అంటే 100 సంవత్సరాలు 75 ఏళ్ల వరద వచ్చిన దానిలో వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండు రాష్ట్రాలకు 1500 మన టీఎంసీల నీళ్లు కేటాయించారు. 965 అటు 525 ఇటు కేటాయిస్తే ఈ నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటలేదు, తెలంగాణ వాడుకుంటలేదు. వాడుకోకపోవడం వల్ల మనకి కిందికి పోతున్నాయి. కానీ ప్రతిసారి 3000 టీఎంసీల నీళ్ళు ప్రతిసారి పోవు. కరువు కాలంలో కూడా ఒక 500 టీఎంసీలు పోతాయి. కానీ ఈ వాడుకోకపోవడం వల్ల 3000 కనపడుతున్నాయి. కానీ వాడుకుంటే మనకు 1000-1500 టీఎంసీల కానీ కిందికి ఎక్కువ పోవు. వాటిని వాడుకోవాలి. రెండు రాష్ట్రాలకు విలాపం జరగదు. రైతులు ఎప్పుడైనా రైతులే. పట్టిసీమ ద్వారా మనకు కృష్ణా నది డెల్టాకు తీసుకెళ్తే ప్రకాశం బ్యారేజ్ దాకా నీళ్ళు తీసుకుని ప్రత్యక్ష సాక్షిని నేను ఉన్నాను. నా రోమాన్ని నిక్కబొడిచింది. అంటే మనం ఎక్కడ పుట్టామని మనం ఏ కులంలో పుట్టాలని ఎక్కడ పుట్టారని మన చేతిలో లేదు. కాదు ఏ కులంలో పుట్టారని, ఏ మతంలో పుట్టారని, ఏ ప్రాంతంలో పుట్టారని. కానీ నీళ్ల కష్టం తెలిసిన వాడిగా నాకు రోమాన్ని నిక్కబడిచింది. ఎందుకంటే నిజంగా నీళ్ళు లేవు కదా, కృష్ణాలో నీళ్ళు లేవు కదా. ప్రకాశం బ్యారేజ్ ఒక్కటి తప్ప ఆ శ్రీశైలం మనకు నాగార్జున సాగర్ కనీసం కృష్ణాలో ఏమైనా బ్యారేజీలు ఉన్నాయి, మంచి డ్యాములు ఉన్నాయి. కానీ నీళ్లు లేవు అక్కడ. నీళ్లు లేని దగ్గర నీళ్ళు తీసుకుపోవాలి. కానీ నీళ్ళ కష్టం తెలిసిన వాడు ఏమంటాడు, నీళ్ళు తీసుకుపోవాలి అంటాడు. ఇది తీసుకుపోయే క్రమంలో బనకచెర్ల మరొక కాళేశ్వరం కానుందా అని నేను చెప్పిన విమర్శ కాదు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు ఇవాళ మేధావులకు నలుగురు దాని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు నారాయణ గారు ఇచ్చారు. నేనేమంటున్నా అంటే 80 మరో కాళేశ్వరం అంటే ఏ రకంగా అంటున్నారు? ఎత్తిపోతల ద్వారా కదా. ఇప్పుడు ఇవన్నీ లిఫ్ట్ గా ఇప్పుడు ఏమైందంటే లిఫ్ట్ కదా, ఒక్కొక్క లిఫ్ట్ దగ్గర మళ్ళీ మోటార్లు పెట్టాలి. సేమ్ మరో కాళేశ్వరం అంటున్నాను నేను. ఇది మళ్ళీ 81 అది మళ్ళా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అంటుంది. ఇది సాహసం అంటున్నాను, చాలా తక్కువది కాదు. ఇప్పుడు మన పోలవరమే కేంద్ర ప్రభుత్వం చేస్తా అన్నదే 10 ఏళ్ళకి ఆగింది, నడుస్తూనే ఉంది కదా, 10 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది కదా. పోలవరం ఇవ్వాలి రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు కూడా చేసిన సందర్భం చూసాం కదా. నేనేమంటున్నా అంటే బనకచెర్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంటే నేను ఒక మాట చెప్తాను, విన్నింగ్ సొల్యూషన్ అంటాం. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు గెలవాలి కదా. ఇప్పుడు జీరో సమ్ గేమ్ అంటే ఏమంటారంటే మీరు ఓడిపోతే నేను గెలుస్తా, నేను ఓడిపోతే మీరు గెలుస్తారు. అప్పుడు ఏమైందంటే ఎవరో ఒకరు నష్టపోతారు. విన్ విన్ సొల్యూషన్ అంటే ఇద్దరు గెలిచే సొల్యూషన్ దీనిలో ఉన్నది. ఏం చేయాలంటే 965 టీఎంసీలు ఇంతకుముందు మీద మాట్లాడుతూ చెప్పారు కదా ఆయన. ఏమన్నానంటే మా 965 అష్యూర్ చేయండి, మీరు ఎంత తీసుకుపోయినా మా అభ్యంతరం లేదు. అది కూడా తప్పే అంటున్నాను. ఎంత తీసుకుపోయినా తప్ప లేదని గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడిండ్రు. అది కూడా తప్పే అంటున్నాను. ఎందుకంటే ఆ మిగులు జలాల్లో కూడా మళ్ళీ తెలంగాణ వాటా ఉంటది. అష్యూర్డ్ వాటర్ ఏమో 1450 టీఎంసీలలో 965 టీఎంసీలేమో తెలంగాణకు, 525 టీఎంసీలేమో ఆంధ్రకు కేటాయిస్తే ఆ కేటాయించిన నీళ్ళు కాకుండా ఒక్క చుక్క కింద పోయినా 10 లీటర్లు పోతే తెలంగాణ వాట తెలంగాణకు ఉంటుంది, ఆంధ్ర వాట ఆంధ్రకు ఉంటుంది అంటున్నాను. ఇది చెప్పాలి, ధైర్యంగా చెప్పగలగాలి. కానీ రామ్మోహన్ గారు అంటే నాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రతిపక్షాలు కావచ్చు, బనకచెర్ల మీద పెట్టేటువంటి ఫోకస్ తెలంగాణలో ఆ జలాల్ని ఏ విధంగా వాడుకోవాలనే, లేకపోతే ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించి రైతులకు పంచాలి అనేటువంటి దానిపైన పెడితే బాగుంటుంది నా ఒపీనియన్. ఖచ్చితంగా మీతో పూర్తిగా ఏకీభవిస్తాం ఇది. ఎందుకంటే ఇది పెట్టకనే కదా. ఇప్పుడు ఎప్పుడో శ్రీరామ్ సాగర్ ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో 63లో మనకు నెహ్రూ గారు శంకుస్థాపన చేసింది. ఎల్లంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో తయారైంది, దేవాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ఇవన్నీ ఆపుకున్నప్పుడే ఆ పొరపాటు కనపడుతుంది. గతంలో 10 ఏళ్ళు పాపం అనేమో మన రేవంత్ రెడ్డి అంటాడు, కాదు మొదటి నుంచి కాంగ్రెస్ పాపం అనేమో బీఆర్ఎస్ అంటుంది. ఇవి వాళ్ళ మీద ఒకరి మీద ఇప్పుడు 3 ముక్కలు ఆట ఆడుతుంది. తెలంగాణలో ఈ బనకచెర్ల ప్రాజెక్టును ఆసరా చేసుకొని ముగ్గురు కూడా ఒకరినొకరు కాండానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరు కలిసి ఆలోచన చేస్తే ఒక మాట, ఎందుకంటే మన అఖిలపక్షంలో పెట్టిన మాట ఉంది కనుక 965 టీఎంసీల నీళ్లను తెలంగాణకు అష్యూర్ చేయాలి, అష్యూర్డ్ వాటర్ కింద చేయాలి. ఎందుకు తెలంగాణకు అనుమానం వస్తుందో కూడా చెప్తాను నేను. తర్వాత ఆంధ్ర వైపు వస్తాను. ఎందుకు అనుమానం వస్తుందంటే పట్టిసీమ ద్వారా కృష్ణా నదిలోకి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు మళ్లించినప్పుడు ఒక ఒప్పందం అంటే ఒక లీగల్ గా ఒకటి ఉన్నది. ఏమనంటే 85 టీఎంసీల నీళ్లు మనం మళ్లిస్తున్నాం, దానిలో 40 టీఎంసీల నీళ్లు ఏమో మిగతా 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తున్నాం, 35 టీఎంసీల నీళ్లు కర్ణాటక మహారాష్ట్రకు పోవాలి. అవి పోగా మిగతా 40 టీఎంసీల నీళ్లను తెలంగాణకు కృష్ణా నదిలో అదనంగా కేటాయించాలని రూల్. అది ఇప్పటిదాకా దాని అష్యూర్డ్ వాటర్ కింద కృష్ణా నదులు ఇస్తలేరు. అది రావడం వల్ల తెలంగాణకి అనుమానం వస్తుంది. కనుక నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తం జలాలు తీసుకెళ్తే
మరి ఎన్ని జలాలు తరలిస్తామో వాళ్ళు తెలంగాణకు మహారాష్ట్ర ఎప్పుడైతే గోదావరి జలాలు కిందికి మళ్లిస్తుంటామో దానిలో పై రాష్ట్రాలకు వాటా అన్నిటి తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా కిందికి ఉన్నది. భౌగోళికంగా ఉండడం వల్ల మిగతా రాష్ట్రాలకు ఆటోమేటిక్ గా కేటాయింపు దక్కాల్సి వస్తుంది. 45 టీఎంసీలకి దిక్కులేదు కదా, మరి 200 టీఎంసీలు అంటే 3 నెలల్లో 200 టీఎంసీలు మరలిస్తామంటున్నారు కదా, దానిలో మా వాటా లేదా అని తెలంగాణ ఒకటే కాదు, కర్ణాటక అడుగుతుంది, అట్లాగే మహారాష్ట్ర అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పాలి. అందుకని ఏమంటున్నానంటే బనకచెర్ల ప్రాజెక్టులో ఏదైతే తీసుకుపోతామంటున్నారో మొదలు ఏ రాష్ట్రాల వాటా ఆ రాష్ట్రాలకు కేటాయించడం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది ఆగిపోయింది. నేను గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆపడానికి మన మన్మోహన్ సింగ్ దగ్గరికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ కమిటీలో భాగం, ప్రతి పార్టీ నుంచి ఇద్దరిని పిలిచారు, నేను కూడా కమిటీలో ఉన్నాను, పోయినాం. ఆపిండ్రు, ఈ పార్టీ కూడా ఆగి ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటిదాకా అమలు కాలేదు. కనుక ఈ రెండింటికి కొత్తగా ట్రిబ్యునల్స్ వేయాలంటున్నాం. వేసి ఏ రాష్ట్రం వాటా ఎంతో తేల్చి కనీసం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు మన వాటా మనకు ఉంది. ఉదాహరణకి 811 టీఎంసీలు కృష్ణా జిల్లాలో వాటా ఉంది మనకు. దాన్ని ఏమైంది, తాత్కాలిక పంపిణీ పేరు మీద అప్పుడు తెలంగాణలో జరిగే ఇంకో గొడవ ఉన్నది. తాత్కాలిక పంపిణీ పేరు మీద మీరు 299కి ఎట్లా ఒప్పుకున్నారు, మనకు 500 రావాలి కదా, 500 టీఎంసీలు రావాలి కదా అనే మాట వస్తున్నది. అంటే కనీసం శీర్షగమని రావాలి కదా, 400 టీఎంసీలు రావాలని ఇంకో వాదం ఉంది. కనుక ఈ వాదనలో కూడా ఈ 800 టీఎంసీ 11 టీఎంసీలు కూడా 2 రాష్ట్రాలకు పంచాలంటే ఈ గోదావరి నీళ్లు ఉంటే కదా పంచాలంటే పంచుకుంటున్నాం. నీళ్ళు లేవు కదా అక్కడ వాడుకోవడానికి, కృష్ణా నదిలో నీళ్లు లేవు. అట్లాగే గోదావరిలో కూడా ప్రాణహిత కలిసేదాకా విజయ్ గారు ఒకసారి భౌగోళికంగా నేను ధవళేశ్వరం నుంచి బాబ్లీ దాకా నేను ప్రయాణం చేసిన అంటే కొన్ని నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద ఈ జలవనరుల మీద అధ్యయనం చేయడానికి. మీరు బాబ్లీ దాకా చేసుకుంటే బాబ్లీ నుంచి కింది దాకా ఎక్కడ దాకా మన ప్రాణహిత నది కలిసేదాకా నీళ్లు. ప్రాణహిత కలిసినాకనే గోదావరికి జీవం పుడుతుంది. తర్వాత మనకు ఆ నుంచి ఇంద్రావతి కలుస్తుంది, తర్వాత శబరి నది కలుస్తుంది. ఇవన్నీ కూడా గోదావరి మనకు భద్రాచలం భద్రాచలం గట్టు కలుస్తాయి. కలిసినాకనే కదా మనకు నీళ్ళు వచ్చేవి. అటు ఒరిస్సా అభ్యంతరాలు చెప్తున్నది. మనకు పోలవరం కట్టుకుంటున్నాం, పోలవరం నుంచి 200 400 టీఎంసీ తీసుకోవచ్చు. తీసుకొని 400 200 ఏమో రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలి, 200 ఏమో తెలంగాణ ఇతర కర్ణాటక ఆ రాష్ట్రాలకు పంచాలి. దానికి అనుగుణంగా చేయాలంటే ఇప్పుడున్న కాలువ సరిపోదు. ఇప్పుడున్న కాలువ ఏంటంటే పట్టిసీమ ద్వారా నీళ్లు అందించే కాలువ సరిపోతుంది. కానీ రేపొద్దున 4 టీఎంసీ తీసుకోవాలంటే 1/2 కిలోమీటర్ వెడల్పున కాలువ తవ్వాలి. విజయ్ గారు నేను సాంకేతికంగా చెప్తున్నాను. 1/2 కిలోమీటర్ వెడల్పు అంటే ఎంత పంట భూములు పోతాయి? దాదాపు 25,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. 25 ఎకరాల భూసేకరణ ఏది మన పోలవరం నుంచి కృష్ణా నదిలో పడేయాలంటే 25 ఎకరాలు పూర్తిగా పంట భూమే కదా మనకు పోయేదైతే. మరి 25 ఎకరాలు పంట భూమి కోల్పోయి కాలువ దవ్వి ఏం సాధిస్తామనే మాట వస్తుంది కదా. ఆ రాయలసీమ బొల్లాపల్లి నుంచి మాత్రం మొత్తం అంతా ఎడారి లాగానే పన్నట్లే నాగార్జున సాగర్ స్థిరీకరణ అవుతుంది ఆయకట్టు. తర్వాత బొల్లాపల్లి మన అక్కడి నుంచి పెద్ద 175 టీఎంసీ రిజర్వాయర్ కడతా అంటున్నారు. అది కూడా నా ఉద్దేశం అంటే భూకంప జోన్ కిందకి వస్తుంది. రేపు పొద్దున 175 టీఎంసీల ఆపడం అంటే ఒక రిజర్వాయర్ భూమి మీద కట్టడం అంటే నాగార్జున సాగర్ తో సమానం. ఎక్కువ మనం చూస్తే 312 టీఎంసీలు, అటుపోతే శ్రీశైలంతో సమానం అనొచ్చు మనం 212 టీఎంసీలు. కనుక అట్లా అది కట్టడం కొంచెం ఇబ్బంది అంటున్నాను భూమి మీద. కానీ రామ్మోహన్ గారు, ఇప్పుడు రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి నీళ్లు వెళ్ళాలి, రాయలసీమలో కూడా నీళ్లు పారాలంటే ఇటువంటి ప్రాజెక్టులన్నీ నిర్మితం అవుతేనే సాధ్యమవుతుంది. అక్కడ స్వతహాగా ఎటువంటి నదులు లేవు, కాలువలు లేవు, ఎంత కరువు ప్రాంతం మనం అందరికీ తెలిసిందే. కానీ మీరు చెబుతున్నటువంటి కారణాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకపోతే రాయలసీమ పరిస్థితి ఏంటి? అందుకని 3 ప్రత్యామ్నాయాలు నేను ఉభయ కుశలపడి చెప్తాను. నేను ఒకటి బనకచెర్ల ప్రతిపాదన ఉంది కదా, దాంట్లో ఏం చేయాలంటే మిగతా మీది రాష్ట్రాలు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నొప్పించి మనం తీసుకుపోవాలి. ఇప్పుడు మాటల సంప్రదింపుల ద్వారా అవుతాయి కానీ ఎవరికి వాళ్ళు మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, మా పని మేము చేసుకుపోదాం, అక్కడ ఎన్డీఏ కూటమి మాకు అధికారంలో భాగస్వామ్యం ఉన్నది కనుక మేము చెప్పినట్టు వింటదంటే రేపు కోర్టులు ఊరుకోగలరు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అఖిల పక్షాలు ఏమన్నారు, మాకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి మాటలు సంప్రదింపులు. చంద్రబాబు నాయుడు గారు చాలా వైజ్ మ్యాన్ మంచి మాట్లాడుకుందాం, మనం నష్టం ఉంది, కొట్లాట అవసరం లేదు అన్నాడు. కరెక్ట్ అంటున్నాను. రెండోది ఏమంటున్నా అంటే మాటలు కాకపోతే రాజకీయ సంప్రదింపులు. మూడోది కోర్టు. అంతిమంగా కోర్టు ఖచ్చితంగా స్టే ఇస్తుంది. స్టే ఇచ్చే పథకానికి మనం శంకుస్థాపన చేసుకొని చేస్తే కష్టం కదా. అంటే మీరు అన్నది రాయలసీమకు వ్యాలిడ్ పాయింట్, రాయలసీమ నీళ్ళు అందాలి. కానీ ఇంటర్ బేసిన్ అంటే బేసిన్ దాటి పెన్నా బేసిన్ లోకి నీళ్లు తీసుకెళ్లాలంటే కృష్ణా బేసిన్ లో వాళ్ళ హక్కులు కాపాడాల్సి వస్తుంది. గోదావరి బేసిన్ నుంచి నీళ్లు తీసుకుపోతున్న గోదావరి బేసిన్ హక్కులు కాపాడాల్సి వస్తుంది. ఇది ఒక కమిటీ గోదావరి బోర్డు వాళ్ళ కొత్తగా బచావతి కమిటీ లాగా కొత్త చేసి, అట్లాగే బ్రిజేష్ కుమార్ తీర్పు అమలు కాలేదు కనుక ఈ కృష్ణానది జలాల మీద వచ్చి ఉజ్జాయింపుగా చేసి మన 2 తెలుగు రాష్ట్రాలు మళ్ళీ మహారాష్ట్రను కర్ణాటక ఇన్వాల్వ్ చేస్తే ఏమైందంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంతా. కాకుండా
ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న జలవనరులు ఎట్లా పంచాలి అనేది ఒక సామూహికంగా రెండు పక్షాలు ఆలోచన చేయాలి. దీనికి చంద్రబాబు నాయుడు తెలంగాణకి వచ్చడం కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి అక్కడికి కూడా కరెక్ట్ కాదు. ఇద్దరి మధ్యాహ్న జాతీయ జలవనరులు అంటే జాతీయ సంపద ఎవరికి ఉంటది, ఎవరికి బాధ్యత ఉంటది అంటే జలవనరుల శాఖకు ఉంటది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే పిలిచి వీళ్ళిద్దరిని ఈ నష్టం ఇది లాభం, మీకు లాభం ఈ విన్ విన్ సొల్యూషన్, ఇద్దరికి లాభమయ్యే పరిస్థితి చెప్తాను. అంతేందుకు ఒక మాట చెప్పి ముగిస్తాను, మిగతా మిత్రులు మాట్లాడాలి. మేము సింధు నది జలాలను పాకిస్తాన్ ఇండియా మధ్య పంచుకున్నాం. మొన్నటి దాకా మనకి ఇబ్బంది రాలేదు. ఎందుకు రాలేదు? మనం ఆ జలాలను ప్రపంచ బ్యాంక్ IMF ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంలో పంచుకున్నాం. ఇప్పటిదాకా మన రెండు దేశాలే కదా, ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాం. రెండు దేశాల మధ్య వివాదం రానప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచుకోవడానికి ఎందుకు అభ్యంతరం వస్తుంది అంటే రాజకీయ కారణాలతో అభ్యంతరం వస్తుంది. రాజకీయ కారణాలు పక్కన పెట్టి సాంకేతికంగా ఆలోచిస్తే నా దగ్గర 3 ప్రతిపాదనలు ఉన్నాయి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా మిత్రుడు. అంతకుముందు విద్యాసాగర్ రావు గారు ఏది TRS లో ఉండేవాడు, ఆయన జలవనరుల నిపుణుడు. మేమందరం కలిసి తిరిగిన వాళ్ళం, ఈ ప్రాంతం అంతా తిరిగిన వాళ్ళం. కానీ నేనేమంటున్నానంటే విన్ విన్ సొల్యూషన్ చేయండి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే బనకచెర్ల కాదంటే అక్కడి నుంచి తీసుకుందామా, ఇచ్చంపల్లి నుంచి తీసుకుందామా? ఒక్క మాట చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు KCR గారు కలిస్తే చాలా బూతులు మాట్లాడింది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆనాడు వాళ్ళిద్దరు కలిసిన ప్రతిపాదన కరెక్ట్ అంటున్నాను. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు కలిసిన ప్రతిపాదన కరెక్ట్. వాళ్ళు తెలుగు రాష్ట్రాలు రెండింటికి అన్యాయం చేద్దాం అనుకున్నారు. ఇటు KCR ఏమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేసింది, అక్కడేమో తెలుగుదేశం పార్టీ కార్నర్ చేసింది. ఇప్పటికీ ఆ ప్రతిపాదనల మీద 4 ప్రతిపాదనలు తెలిసి 4 ప్రతిపాదనలు చేసిండ్రు. 2 తెలంగాణ నుంచి, 2 ఆంధ్ర నుంచి. ఈ 4 2 చేసింది సార్. మీకు ఆ వివరాలు మీకు అందిస్తా. ఆ 2 ప్రతిపాదనలో ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోవడమా, లేకపోతే మనకు డైరెక్ట్ రాగలసార్లు పడేయచ్చు. కానీ భూసేకరణ 85,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సి కష్టమైంది కదా. దీని మీద నేను నిపుణుని కాదు, కానీ నేర్చుకున్నవాడిని, ఒక జర్నలిస్ట్ గా, ఒక నీటి వనరుల దాని మీద అధ్యయనం చేసిన వాడిగా. దీని మీద ప్రభుత్వాలు కరెక్ట్ గా పనిచేస్తే, ఇది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, వాళ్ళ విభేదం వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ KCR మనకు రేవంత్ రెడ్డా, లేకపోతే BJP, వీళ్ళ విభేదాలు వీళ్ళకు ఉంటాయి. అంతిమంగా కావాల్సింది మనకు నీళ్ళు రావాలి కదా. ఈ పని చేయమని అన్ని పక్షాలు నేను కోరుతున్నా. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. రైట్. ఆశా గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. మీరేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏమో కవిత గారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు బిర్యానీ తినిపించి సైలెంట్ గా ఏకంగా ప్రాజెక్ట్ ని తీసుకెళ్లిపోయారని కామెంట్ చేస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతోంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నడిచిపోవాలనేది 2 రాష్ట్రాల ప్రజలు కోరుకునేటువంటి విషయం. కానీ నీటి విషయం వచ్చేసరికి ఎక్కడో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సరే, దాన్ని కూర్చొని లేకపోతే చర్చల ద్వారానో పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. ప్రతిపక్షాలు ఎప్పుడూ కామెంట్ చేస్తుంటాయిలేండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంత మంచి చేసినా కామెంట్ చేయడమే ప్రతిపక్షాల పని. మీరు ఒకవేళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు అదే చేస్తాయి, అధికార పక్షంలో వేరే వాళ్ళు ఉన్నా మీరు అదే చేస్తారు. అయితే రాష్ట్రానికి ఏంటి మంచి? 2 తెలుగు రాష్ట్రాలు నీటి విషయంలో బాగుండాలంటే ఏం చేయాలి? బనకచెర్ల విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇలాగే ముందుకెళ్తారా? అంటే పక్క రాష్ట్రంలో ఇన్ని విమర్శలు వినిపిస్తున్నా. నమస్కారం విజయ్ గారు, మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న తోటి నాయకులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మనం చూస్తే, ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయండి. ఇది చిన్న అమౌంట్ తో అయ్యే పని అయితే కాదు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లతో అయ్యే పని కాబట్టి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఎప్పుడైనా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద డ్యాములు కడుతున్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే అది అవుతుందా, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. తర్వాత బాగుపడిన వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు, కొన్ని తరాలు చెప్పుకుంటూ పోతుంటాయి. సో అలాగే ఇప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ కట్టాలంటే ఒకప్పుడు స్వాతంత్రం తర్వాత కొంచెం స్వార్థం లేని నాయకులు కావచ్చు, వాళ్ళు చేయగలిగారు కాబట్టి నడిచిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళైతే, ఇందాక సార్ చెప్పినట్టు అందరికీ కాళేశ్వరం గురించి చెప్తే మనకు డబ్బుల కోసమే ఆ ప్రాజెక్ట్ కట్టినారు అనుకుంటున్నాం. సో అలాగే దీనికి కూడా కంపేర్ చేస్తున్నారు. అలా చేయకండి సార్, రియల్లీ సారీ టు సే దట్. యాక్చువల్ గా ఇది మనం ఎందుకు కట్టుకుంటున్నామంటే, ఆంధ్ర రాష్ట్రంలో మనకు రాయలసీమ కావచ్చు, అది పూర్తిగా కరువు జిల్లాగా మనం చెప్పుకుంటా. రాయలసీమ ప్రాంతం అంతా కరువు కాటకాలతోనే నడుస్తూనే ఉంది. సో ఇటువంటి సమయంలో గత 2014 నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో, తర్వాత కొన్ని డ్యాములు తీసుకొచ్చి
అనంతపురం జిల్లానైతే సస్యశ్యామలం చేశారు. మీకు నీళ్లు కరువు ప్రాంతంలో కూడా ఒక కియా లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ రాగలిగిందంటే అంత ఫాస్ట్ గా నడిచి వాళ్లకు ఆ ప్రాజెక్టు నడవాలన్నా నీళ్లు సదుపాయం కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్ గా దాన్ని ఆ ప్రాజెక్ట్ ని నడవాలి కాబట్టి అన్ని చూసుకోగలిగారు. కాబట్టి అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి అది నడిచింది. ఇంతే కాకుండా జీడిపల్లి డ్యామ్ కావచ్చు, ఇంకో ఎన్నో డ్యాములు తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు చూస్తే ఏదైతే కరువు ప్రాంతం అనేసి మనం అనుకుంటున్నామో అనంతపురం జిల్లాలో, మెయిన్ అనంతపురం జిల్లాలో, ఇప్పుడు అటువంటి జిల్లాలో మనం అరటి తోటలు చూస్తున్నామండి. ఎప్పుడైనా అరటి తోటలు మనం ఎక్కడ కనిపిస్తే గోదావరి జిల్లాలో కనిపిస్తుంటాయి, పుష్కలంగా నీరున్న చోట కనిపిస్తుంటాయి. అటువంటిది ఇప్పుడు కరువు కాటకాలతో విలువెల్లాడుతున్న అనంతపురం లాంటి ప్రాంతంలో కూడా మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు అరటి తోటలు కనిపిస్తున్నాయి, బాగా నీళ్లు అవసరమైనంత. సో ఇటువంటి ఇప్పుడు మనం బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే, ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కిందగా ఉంది మ్యాప్ ప్రకారంగా మనం చూసుకున్న ఆంధ్ర రాష్ట్రం దిగువకి ఉంది కాబట్టి ఆ నీళ్లు ఏదైతే ఉన్నాయో దాన్ని గోదావరిలో సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి ఆన్ యావరేజ్ గా చూసుకున్న ప్రతి ఏటా 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా పోతున్నాయి, కలిసిపోతున్నాయండి సముద్రంలో. దానిలో నుంచి మేము ఒక 200 టీఎంసీలు మేము వాడుకుంటాం. దాని ద్వారా రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుంది. దాదాపు 75 లక్షల ఎకరాల సాగుకు ఆయకట్టు వల్ల మనకు సాగుకు వస్తాయి. ఎంతో మంది రైతులు బాగుపడతారు అనే ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం. దానివల్ల దిగువ ప్రాంతమైన ఆంధ్ర రాష్ట్రం వల్ల ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఎందుకు నష్టం నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నాకు తెలిసి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎవరైతే దీని గురించి ఒక నెగిటివ్ ప్రచారం మొదలెట్టారో వాళ్ళంతా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే వేస్తున్నారో దాని బుట్టలో పడుతున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కేటీఆర్ వీళ్ళంతా వాళ్ళు ఎప్పుడైనా ఫ్రెష్ గా వాళ్ళు బాగుండాలి, మా పార్టీ బాగుండాలి అంటే ఎప్పటికెప్పుడు ఫ్రెష్ గా ప్రాంతీయ విభేదాలు పైకి తీసుకొస్తే తప్పితే వాళ్ళు మీడియాలో ఎప్పుడు హైలైట్ అవ్వలేరండి. అలాంటి స్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా వాళ్ళ బుట్టలో పడుతున్నారేమో మంత్రులు కూడా అనేసి అనిపిస్తుంది. దీని వల్ల ఎవరికి ఏ ప్రాంతం వరకు అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరికి ఖచ్చితంగా తెలంగాణకైతే ఏ ఇబ్బంది ఉండదండి. ఇదైతే క్లియర్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాంటి పని అయితే పూనుకోరు. రెండుకి ఏ ఇబ్బంది లేకుండా కలిగే చెప్తుంటారు కదా ఆయన. అంటే ప్లీనరీలో కూడా 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్తుంటారు కదా, అలాగే అనుకోవాలా? విజయ్ గారు ఒక్క మాట, ఆశ గారు చెప్పండి పర్లేదు. 2 ప్రాంతాలకు కావాల్సిన నేను ఒకే మాట చెప్తున్నాను. కాళేశ్వరంను పోలిస్తే ఎందుకు పోలుస్తున్నానంటే అన్ని లిఫ్టులు ఉన్నాయని పోల్చాను తప్ప అవినీతి విషయాన్ని పోలుస్తారండి. ఏటీఎం లాగా అంటలేదు. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెలంగాణకు చాలా వరప్రదాయం. ప్రాజెక్ట్ లో లోపాలు ఉండడం వల్ల కొంత డబ్బులు అవినీతి, 2 ఇంజనీర్లు పట్టుకుని 400 కోట్లు దొరికినాయి, 200 కోట్లు దొరికినాయి. కనుక దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి ఎట్లనో బనకచెర్ల ప్రాజెక్టు 200 కాదు 400 తీసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం వాదన మీరు వినిపించారు ఆశాలత గారు. నేనేమంటున్నానంటే తెలంగాణ వాదన మొన్న అఖిల పక్షంలో ఒకసారి చూడండి, మినిట్స్ చదవండి. అఖిల పక్షంలో ఏమన్నారు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు 3 years నుంచి ఎవరు లేరు ఇక్కడ బాధ్యత. నేను 2 రాష్ట్రాలకు కావాల్సిన వాళ్ళని 2 చెప్తున్నాను, 2 వాదనలు తప్పకుండా తీసుకోవడం తప్పు కాదు మీరు, కానీ 400 తీసుకోమంటున్నాం. కానీ అష్యూర్డ్ వాటర్ 968 టీఎంసీలు మాకు చేయండి, రాసి ఇవ్వండి జలవనరుల శాఖ నుంచి. మీ 968 టీఎంసీలు దోకా లేకుండా మిగతా చేసుకోండి. ఎప్పుడైనా జలవనరులు ఏముంటుందంటే ఒకసారి కట్టుకున్నాక అష్యూర్డ్ వాటర్ కేటాయించాల్సి వస్తుంది. ముందు కట్టుకున్న వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి ముందు అన్నట్టు ఉంటది. కనుక వాళ్ళ అభ్యంతరం ఒకటే, 948 టీఎంసీలను మేము తీసుకుంటాం, ఇన్ కేస్ భవిష్యత్తులో ప్రాజెక్టులు గట్టి వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఆ బ్లాంక్ చెక్ ఇచ్చే ముందు నేను అందుకని ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటేనేమో గతంలో బిర్యానీలు ఊలవచారులు ఇవన్నీ మనకు దుర్మార్గమైన ఉదాహరణ మంచిది కాదు అంటున్నాను. 2 ముఖ్యమంత్రులు ఆలోచించాలి. ఎవరైనా ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి మన చంద్రబాబు గారు కూర్చున్నా ముఖ్యమంత్రులుగా చూడాలి తప్ప వీళ్ళని వేరే పార్టీలు లేకుంటే వీళ్ళు ఉలవచారు తిన్నారా, లేకుంటే మటన్ తిన్నారా, చికెన్ తిన్నారా, ఈ సమస్య కాదంటున్నాను. అక్కడ ఏం జరిగింది అందుకని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూర్చున్న దానిలో రాయలసీమ కూడా పండాలి అన్నడా లేదా కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ గారి కంటే ఇప్పుడు పెద్ద శత్రువు మీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉచ్చులో వాడి, టీఆర్ఎస్ ఉచ్చులో వాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సైన్యత లేకుండా మాట్లాడుతున్నారు.
అంతేందుకు బీజేపీ బంకచర్ల ప్రాజెక్టు గురించి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, మాదే ప్రతిపాదన రాలేదన్నారు. మొత్తం సిద్ధమవుతుంది కదా, కిషన్ రెడ్డి గారి తల ఎక్కడ పెట్టుకుంటారు? తెలంగాణలో ఉన్న 3 పార్టీలు 3 విధానాలు తీసుకొని 3 ముక్కలు అట్లా ఆడుతూ రేపు ఎన్నికలు ఎవరు గెలవాలనే దానిపై అంటే రామ్మోహన్ గారు, ఆశా గారు చెప్పినటువంటి ఒక మాటతో అయితే ఏకీభవిస్తున్నాను. అటు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కవిత గారు ప్రాంతీయ విభేదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఈ కవిత గారు మళ్ళీ రీసెంట్ గా మాట్లాడితే ఏం మాట్లాడారంటే, కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడతలేరా? బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు మన చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యాఖ్య చేసింది కదా రేవంత్ రెడ్డి. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ బేసిక్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శత్రువు అనే భావన మనకు ఉన్నది. రామ్మోహన్ గారు ఒక్క మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం వేరు, ఆంధ్ర ప్రజల గురించి వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడడం అది వేరండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఒక పార్టీల పరంగా చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చు, లేకపోతే నాయకులను అనొచ్చు, కానీ కేసీఆర్ గాని కవిత గాని లిటరల్లీ సే డోంట్ హెసిటేట్ అనమాట వాళ్ళని మాట్లాడడానికి. ఒక కల్చర్ ని ఎంత హీనంగా చూస్తారంటే మనుషుల్ని, అట్లాంటి వాళ్ళని ఒక నాయకులుగా కన్సిడర్ చేయలేమండి. అటు కవిత కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళు మాట్లాడింది మాత్రం ఏం మాట్లాడాలో అది మాత్రం తెలుసుకొని మాట్లాడాలి. బిర్యానీలు తింటారా ఏంటి, ఏం మాట్లాడండి? అవి చిన్న పిల్లలు కూడా మాట్లాడరు. అంత మరి అట్లాగా ఆశా గారు అదే కేసీఆర్ గారు వెళ్ళి రోజా ఇంట్లో బిర్యానీ తిన్నారు కదా, మరి ఆ రోజు ఎట్లా తిన్నారు? అదే పెంట అంటే అన్నెసెసరీ టాపిక్స్ ఏ పెంట బిర్యానీ అని చెప్పారు, ఆ పెంట బిర్యానీనే తినొచ్చారు. సరే లీవ్ ఇట్ ఒకసారి మనతో పాటు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా రైట్. మనతో పాటు రామారావు గారు, బొట్ల రామారావు గారు ఉన్నారు. ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాలి. రైట్ గుర్తు చేసుకోవాలి, అట్లాంటి విషయాలు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఓకే, రామారావు గారు ఉన్నారు మనతో పాటు, బొట్ల రామారావు గారు వైసీపీ పార్టీ నుంచి. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. ఎలా చూడాలండి అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి వివాదంగా కొనసాగుతోంది బనకచెర్ల అనేటువంటి ఇష్యూ. పార్టీలకు సంబంధించి కాకుండా రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది ఈరోజు. సరే, ఆ రాష్ట్రంలోనే ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షం మీరు చేశారు తప్పు అంటే మీరు చేశారు తప్పు అని విమర్శించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే సరే మీకు సీట్లు వచ్చాయి, ఈ కొద్దిసేపు పక్కన పెడితే గతంలో మీరు అధికారంలో ఉన్నారు, ఈరోజు ప్రతిపక్షంగా మీరే ఉన్నారు. అసలు మీ వ్యూ ఏంటి బనకచెర్ల విషయంలో? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా, లేకపోతే గతంలో మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏమైనా మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నారా? 2 రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి? నమస్కారం అండి విజయ్ గారు, మీకు ప్రతినిధులకు వీక్షకులకు నమస్కారం. ముందుగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదైతే మంచి మేలు జరిగేటటువంటి కార్యక్రమాలను ఆహ్వానిస్తుందో, అయితే దాంట్లో నిబద్ధత ఉండేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వము ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో సరి అయినటువంటి ప్రణాళిక కానీ నిబద్ధత కానీ కనిపెట్టలేదండి. కారణం ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు ప్రధానంగా దీని యొక్క ప్రాయోజితం ఏంటనేది స్పష్టంగా లేకపోవడం, మరొకటి 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ ప్రాజెక్టు చేపడతామని ప్రకటించినటువంటి ధర్మిల ఇప్పటికే 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అంశం చూసుకుంటే ఇక్కడ మనకి పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, అట్లాగే వెలుగొండ ప్రాజెక్ట్ లాంటివి ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా గతంలో ప్రాజెక్టులకు ఇంకా కాలువలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య అంతా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటే, దాన్ని కాకుండా మరలా ఇది బనకచెర్లని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసాం కదండి, పోలవరం 2014-19 మధ్య పూర్తవుతుందని చెప్పి మధ్యలో పట్టించేయమని చెప్పి మరలా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారికి వాళ్ళకి ఆ సంస్థకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేసేటటువంటి ప్రతిపాదనలే కానీ నిజంగా దీని యొక్క ప్రయోజనం ఏమాత్రం ఉపయోగపడుతుంది అనేటువంటి దీనికి ఎస్టిమేషన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి దీని యొక్క ఫలితం ఏంటనేది కూడా క్లారిటీ లేదండి. ఎందుకంటే ఇది నదుల అనుసంధానం ప్రాజెక్టా, లేకపోతే రిజర్వాయర్ల అనుసంధానమా, లేకపోతే గోదావరి నుంచి ఏదైతే 200 TMCలను మేము తీసుకొచ్చి ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ లీడర్ దగ్గర అక్కడ దాన్ని కలుపుతామనే దాంట్లో మధ్యలో రిజర్వాయర్ల నుంచి తీసుకుంటారు, లేకపోతే కృష్ణానదిని ఎక్కడ దీన్ని క్రాస్ చేస్తారనేటువంటి చాలా మీమాంసలు ఉన్నాయి. అట్లాగే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అట్లాగే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఇక్కడ
ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి వివాదాలను కూడా కేంద్ర ప్రభుత్వం తాము చొరవ తీసుకొని ఈ అంశంలో క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోతే ఏమాత్రం కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు చాలా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా అంశాల్లో డిఫరెన్సెస్ ఉంది, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వివాదం కూడా ఇది డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ భాగమా, లేకపోతే నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాయోజిత కార్యక్రమం అనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుందండి. ఏదైతే ఈ క్రిస్టల్ క్లియర్ గా లేకుండా, ఏదైతే పారదర్శకత లేకుండా ఇక్కడ ఒక కమిటీ దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారని కూడా మీరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి బాడీని కూడా మార్పులు చేర్పులు చేసి అది ఎక్కడా కూడా ప్రకటించలేదండి. ఇప్పుడు మే నెలలో మార్పులు చేర్పులు చేస్తే దాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏంటనేది కూడా అది కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా చేయాలి. ఈ మధ్య ఏదైతే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా అది యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ప్రెజెంటేషన్ అని చెప్పి సచివాలయంలో చేసినటువంటి ప్రెజెంటేషన్ లో ఎక్కడా కూడా స్పష్టత లేదండి. అస్పష్టమైనటువంటి ప్రకటనలు, అస్పష్టతతోటి ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు కదండి. ఇట్లా నీటికి సంబంధించినటువంటి అంశాల్లో స్పష్టత ఉంటే మంచిదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తున్నాం. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలను స్వాగతిస్తూనే ఈ యొక్క మాయాజాలంగా చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనికి స్పష్టత లేదు, స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం విజయ్ గారు. అంటే గత 5 ఏళ్లలో మీరు పోలవరం విషయంలో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలో, లేకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా నిధులు సొంతంగా పెట్టి పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేది ఒక విమర్శ. ఏం చెప్తారు దానికి? ఒకటి విజయ్ గారు, పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా, హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే మేము పూర్తి చేస్తాము, దీని బాధ్యత తీసుకుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేసినటువంటి పరిస్థితుల్లో కేవలం కాంట్రాక్ట్ పనుల కోసం తక్కువ ధరలకే మేము పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ఏదైతే స్పిల్వే దాన్ని పూర్తి చేయకుండా కాంక్రీట్ వర్క్ అని ఆ కాపర్ డ్యాములు కూడా మధ్యలో వదిలేసి ఏదైతే మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎర్త్ వర్క్ మొదలు పెట్టారు కదండి. తమ అనుయాయులైనటువంటి కాంట్రాక్ట్ సంస్థలు కాంట్రాక్టులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అకస్మాత్తుగా వరదలు వచ్చినందువల్ల అక్కడ దెబ్బతిన్నది. అయితే మేము సకాలంలోనే దానికి సంబంధించినటువంటి కాపర్ డ్యామ్స్ కానీ ఈ యొక్క స్పిల్వే కానీ అంతా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చాం కదండి. కాకపోతే మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే గోతులు పడ్డాయో దాన్ని టెక్నికల్ గా ఏం చేయాలి ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కోరినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామండి. అంతేగాని ఎక్కడ కూడా దీన్ని డైవర్షన్ చేయలేదండి. పోలవరం ప్రాజెక్టుకి మా పరిధిలో మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పుడు దాన్ని బాధ్యతాయుతంగానే తీసుకున్నాం. వీళ్ళు తక్కువ రేట్లకి మేము ప్రాజెక్టును కడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము రివర్స్ టెండరింగ్ ద్వారా చాలా తక్కువకి ఏదైతే మనకు సంబంధించినటువంటి వేస్ట్ కాకుండా మనీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులో కూడా కాపాడినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి విజయ్ గారు. రైట్. రామ్మోహన్ గారు, సరే రాజకీయ విమర్శలు లేకపోతే రాజకీయం కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే, అంటే బనకచెర్ల విషయంలో ఎగ్జాక్ట్గా ఏ డెసిషన్ తీసుకున్నట్లయితే బాగుంటుందని మీరు అంటున్నట్లుగా భవిష్యత్తులో జలాల విషయంలో ఎటువంటి గొడవ రాకుండా ఇప్పుడే ఒక క్లారిటీకి వచ్చి దాని గురించి సంతకాలు పెట్టేసుకుంటే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్ళిపోవచ్చు అంటారు, అంతేనా? ఖచ్చితంగా ఒక మాట ఏంటంటే, ఒకటి అష్యూర్డ్ వాటర్స్ ఈ రెండు రాష్ట్రాల మీద పంచాలి, ఫస్ట్ అది జరగాలి, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంటే అష్యూర్డ్ వాటర్ కేవలం తెలంగాణకే పరిమితం అవుతాయి, లేకపోతే పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ఆంధ్ర కూడా అవుతుంది, మహారాష్ట్ర అక్కడ దాకా పోతుంది, మళ్ళీ కొత్త వివాదం అవుతుంది. ఇద్దరి మధ్యన 1700 TMC గోదావరిలో గచ్చావతి ట్రిబ్యునల్ చెప్పింది. దాన్ని ఇప్పటిదాకా ఆమోదం చేసి ఒక రూపకంగా పుస్తకం మీద పెట్టలే, పేపర్ మీద పెట్టలే. ఏమంటే 965 TMC ఏమో తెలంగాణకు, 515 TMC ఏమో ఆంధ్రకు, ఇది గోదావరి జలంలో. ఈ 1500 పోతే ఇంకో 1500 TMC అయితే ఉన్నాయి కదా. దానిలో మహారాష్ట్ర, కర్ణాటక, లేకుంటే మనకేది ఒరిస్సా కూడా ఇప్పుడు పోలవరం మీద అభ్యంతరాలు పెట్టి చాలా సార్లు కాదు చూసినాం కదా మనం. అందుకని ఏమంటున్నానంటే, కూట్లో రాయి తీయకుంటే ఏటో రాయి తీస్తారని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కూట్లో రాయి అంటే పోలవరం మొత్తం డబ్బులంతా కేంద్ర ప్రభుత్వమే కదా. అవును, 10 ఏళ్ళు అయింది వాళ్ళ బాధ్యత. నేనేమంటే మనం పెద్ద చారిత్రక తప్పిదం ఏంటంటే, నాకు పార్టీతో సంబంధం లేదు, నేనేమంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ చేసిన మొట్టమొదటి తప్పిదం ఏంటంటే, దీన్ని మేము కట్టుకుంటామని తప్పు. వాళ్ళని కట్టిమంటే మనం డిమాండ్ చేసేవాళ్ళం,
అన్ని రాజకీయ పార్టీలు మీరు ఏం చేస్తున్నారు, 10 ఏళ్ళు ఏం చేస్తున్నారు అనగే వాళ్ళం కదా. మీరు కట్టుకుంటామంటే ఇచ్చినామన్నారు. 16,000 కోట్ల నుంచి 32,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు 52,000 కోట్ల రూపాయలు కావాలి. కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి చోట ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది అక్కడ ఉంది, నేను కాదంటే ఆంధ్రప్రదేశ్ కు మంచి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు వినియోగించుకోవాలంటే మీ కేవలం పోలవరమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మీరు కట్టుకోలేకపోతున్నారు. మీరు 81,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. 81,000 కోట్లు 1,81,00,000 దాకా కాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే అంటే ఇందులో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి చర్చ ఏదో విన్నా నేను. కాక ఏమి ఇస్తలేదు. ఇవాళ దీని అయితే 81,000 కోట్లు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన. అందుకని కాళేశ్వరం నిలవచ్చానంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకుంటారట. రుణాలు ఇస్తారు కాదంటలేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, బనకచెర్ల ప్రాజెక్టు 200 400 టీఎంసీ తీసుకపోతే అభ్యంతరం ఎవరికి ఉండదు. ఇక్కడ తెలంగాణ రాజకీయంలో ఆంధ్రలో కూడా ఆ 2 పార్టీల మీద రాజకీయంతో ప్రజలు నష్టపోతున్నారు. విజయ్ గారు ఒక మాట, ఇప్పుడు గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఈ 3 కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి కదా. అప్పుడైతే నాగార్జున సాగర్ శంకుస్థాపన అప్పుడైతే ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండేవారు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి ఉండేవాడు, అక్కడనేమో ప్రకాశం మంత్రి కూడా ఉండేవారు. వాళ్ళిద్దరిని పిలిచి శంకుస్థాపన 55లో బెజవాడ గోపాల్ రెడ్డి గారు వచ్చారు, అది చేసింది కదా. అప్పుడు ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచి చేసింది కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది కదా. నాగార్జున సాగర్, శ్రీశైలం కానీ మన శ్రీరామ్ సాగర్ కానీ 3 కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్తే ఇప్పటి కూడా పూర్తి కాకపోతే అంతేందుకు కానీ రామ్మోహన్ గారు ఇక్కడ నేను విన్న గత టీడీపీ వర్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని వదిలేస్తే వాళ్ళు డిలే చేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్ళ నుంచి మనం ఉండబడ్డదా? ఇప్పటికి నేను పోలవరం మీరు ఎవరు పోయినో నాకు తెలియదు కానీ నేను 4 సార్లు పోయినా సార్. నాకు చెప్తున్నా మీ ప్రాజెక్టుల మీద అవగాహన కోసం చెప్తున్నా. పట్టిసీమ నీళ్లు విడిచిన అడుగులు అయినా ఇప్పుడు మన రామారావు గారు అంటున్నారు, కరెక్ట్ కాదు అది. ఎందుకంటే పట్టిసీమ ద్వారా నీళ్లు రాకపోతే మొత్తం మన కృష్ణా డెల్టా మొత్తం ఎండిపోయింది తెలుసా. ఆ రోజు తీసుకొచ్చిన కరెక్ట్ అంటున్నా, చెప్తున్నా కదా. తుంపర్లు నా మీద పడితే రోమా నిక్కబడిచినాయి. ఆ నీళ్లు రావాల్సిందే ప్రకాశం బ్యారేజ్ కు. ఆ నీళ్లు రాకపోతే కష్టమైంది. అందుకని నేను ఏమంటున్నానంటే దాని బదులు కొందరు ఇంజనీర్లు ఏమంటున్నారంటే ఒక ప్రతిపాదన చేశారు. ఏమనంటే ఇప్పుడు ఈ ఏదైతే బనకచెర్ల ద్వారా కాకుండా పైనుంచి నీళ్లను డైరెక్ట్ గా నాగార్జున సాగర్ ప్రతిపాదన ఉన్నది. బనకచెర్ల ద్వారా కూడా ఏం చేయొచ్చు అంటే నదిలో అంటే మీరు మళ్ళీ బొల్లాపల్లి రిజర్వాయర్ కాకుండా కేవలం పులిచెంతల మనకు వరుసగా ప్రాజెక్టులు కూడా తెలవాలి. కృష్ణానది మీద శ్రీశైలం కింద మనకు నాగార్జున సాగర్ ఉంది, నాగార్జున సాగర్ కింద పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది. దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ కాలాడ్డం పెట్టుకున్నట్టే కనుక ప్రకాశం బ్యారేజ్ పైన నీళ్లు పడేసి అక్కడి నుంచి పులిచింతలకు లిఫ్ట్ చేసి పులిచింతల నుంచి నాగార్జున సాగర్ పడేస్తే తేలెండ్ లో మనకు రివర్స్ పంపులు ఉన్నాయి, ఇప్పటికే రెడీ ఉన్నాయి రివర్స్ పంపులు. నాగార్జున సాగర్ లో కనుక నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు దాకినట్టు నల్ల నుంచి అందరికి ఎత్తిపోయొచ్చు, 2 సార్లు ఎత్తిపోయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే రాయలసీమకు నికర జలాలు శ్రీశైలం నుంచి వస్తాయి. మీకు ఒక మాట చెప్పాలి, శ్రీశైలం ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ కోసం మాత్రమే పెట్టింది. వ్యవసాయం కోసం జల విద్యుత్ కేంద్రం అది వాస్తవానికి వాడుకుంటున్నాం. ఏమంటారు నీళ్లు లేని కష్టం ఎవరైనా వాడుకుంటాం సార్, నీళ్లు ఉన్నప్పుడు వాడుకుంటాం కదా. అందుకనే శ్రీశైలం నుంచి కేవలం ఆ రాయలసీమకు అట్లాగే దక్షిణ తెలంగాణకు మహబూబ్నగర్, పాలమూరు ఈ 2 జిల్లాలకు ఇవ్వచ్చు. నెంబర్ 1. రెండోది ఏంటంటే పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ఇవ్వచ్చు. 2. రెండవది నాగార్జున సాగర్ నుంచి ఇప్పుడు కుడి కాలువ నీళ్లు పోతున్నాయి కానీ ఎడమ కాలువ ఎక్కడ దాకా పోవాలి? కుడి కాలువ పేరేమో నెహ్రూ కెనాలు, ఎడమ కాలువ పేరేమో లాల్ బహదూర్ శాస్త్రికి ఎంత విలువ ఉందో ఆ కుడి కాలువ ఎడమ కాలువ కూడా అంతే విలువ ఉంది. తిరువూరు దాకా వెళ్ళాలి, కృష్ణా జిల్లా తిరువూరు దాకా. ఎన్నడూ కోదాడ దాటుతున్నాయి నీళ్లు, ఎందుకు పోతున్నావు అంటే నేనేమంటున్నానంటే నీళ్లను మనం ఎట్లా ఉపయోగించుకుందాం అనే దానిలో మాత్రం నేనేమంటున్నా ఒక ప్రతిపాదన విశ్రాంతి ఇంజనీర్లు చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూర్చున్నది. డైరెక్ట్ నాగార్జున సాగర్ లో నీళ్లు పడేసే ఉపాయం ఒకటి ఉన్నది, అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. దాంతో పాటు 85,000 ఎకరాలు సేకరించాలి, అది కరెక్ట్ కాదనుకుంటాం. ఇప్పుడు బనకచెర్ల ద్వారానే బొల్లాపల్లి పండించి అట్లా తీసుకుపోయే బదులు కృష్ణానదిలో పడేసి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ దాకా తీసుకొస్తే అది వయబుల్ అంటే అంటున్నారు. 25,000 కోట్ల రూపాయలు అయిపోద్ది అంటున్నారు. 81,000 కోట్ల కానీ 25,000 కోట్లు మంచిది కాదంటారా? అందుకని నిపుణులు సంప్రదించండి. ఇవాళ అక్కినేని భావన్ ప్రసాద్ నలుగురేమో అది వ్యతిరేకిస్తున్నారు, సిపిఐ నారాయణ కూడా వ్యతిరేకించారు, వైసీపీ కూడా వ్యతిరేకిస్తుంది బనకచెర్లను. నేనేమంటున్నాను, శృతి లేని సంసారం చేయడం కష్టం, గతి లేని సంసారం చేయొచ్చు. పార్టీల మధ్యన ఒక ఏకరూపత రావాలంటే మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొన్న రేవంత్ రెడ్డి ఎట్లా అఖిలపక్షం పెట్టిండు, ఆల్ పార్టీలు వాళ్ళు ఏం చేసిండు, చెడగొట్టి టీఆర్ఎస్ తిట్టిండు, కేసీఆర్ తిట్టిండు, పాపం మీడియా అన్నాడు, బీజేపీ కొత్త. అంటే దీని వల్ల లాభం లేదు. అఖిలపక్షం అంటే
సాంకేతికంగా మాట్లాడి నిపుణులు పిలుచుకొని ఏం చేస్తే బాగుంటది, ఇద్దరికి ఏం లాభం అవుతుందని చెప్పి మాట్లాడాలి. అందులో ఒక మంచి ప్రతిపాదన ఏంటంటే 965 టీఎంసీలు తెలంగాణకు అష్యూర్డ్ వాటర్ మీరు కేటాయించండి, మిగతా తీసుకుపోండి అన్నాడు కదా. మరి 1000 అనుకుందాం, 1000 టీఎంసీలు పైన పోతే 3000 టీఎంసీలు పోతే ఆశా గారు చెప్తున్నారు కదా, మరి 2000 టీఎంసీలు కిందకుంటే 200-400 తీసుకోవచ్చు అప్పుడు కదా. అందుకనే కేంద్ర ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టే మనం పూర్తి చేయలేకపోయినాము. పూర్తి డబ్బులు ఇవాళ రాష్ట్రమే 81,000 కోట్ల రూపాయలు పెడుతుందా? ఈ అంచనాలు పెరిగి 10 దాకా సాగితే ప్రభుత్వాలు మారుతాయి. ఎవరు ఉండరో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. 5 ఏళ్లకోసారి మన ప్రజలు 2020 గేమ్ ఆడుతున్నారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా, ప్రజలు పార్టీలు మారినప్పుడల్లా మరి ఈ స్కీమ్ వెనకబడిపోతే కష్టం కదా. అందుకనే నిపుణుల సలహా తీసుకోండి, ఇద్దరికి ఆమోదయోగ్యమైన తీసుకొని దీనికి ఎవరు చేయాలంటే పిట్టపోరు పిలిదిల్చిందని బీజేపీ పెద్ద ఎత్తున వినండి. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 రాజధానులు అంటే అఫిడవిట్ వేస్తారు. కానీ కాంగ్రెస్ ఒప్పుకోదేమో కదా, తెలంగాణలో కాంగ్రెస్ ఒప్పుకోదేమో బీజేపీ ఇన్వాల్వ్ అయితే. కేంద్ర ప్రభుత్వం అంటున్నారు అంతేనా? కాదండి మన విజయ్, పార్టీలు కాదు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ ఉంది కదా, వాళ్ళకి హక్కు ఉన్నది, అధికారం వాళ్ళకేమున్నది, ఎవ్వరికి లేదు. వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే చెల్లదు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుని మేము తూతూ అంటే చెల్లదు. వెంటనే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆనాడు కేసీఆర్ జగన్ రెడ్డి విమర్శించారు, ఈ పార్టీలు మళ్ళీ విమర్శించారు. అందుకని ఒక్క మాట సార్, ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీకి పిలవాలి, ఢిల్లీలో కూర్చుని పెట్టాలి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి, ఏది కరెక్ట్ ఏది తప్పని చేయించాలి, ఇద్దరు ప్రతిపాదన తీసుకోవాలి, మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే ఈ కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకుంటేనే దీనికి సరైన పరిష్కారం వస్తుంది. ఎందుకంటే లేకుంటే రాజకీయ పోరాటంగా మిగిలిపోతుంది. రైట్, ఓకే అండి. ఆశా గారు, అంటే చంద్రబాబు గారు కావచ్చు లేకపోతే టీడీపీ పార్టీ పదే చెప్పే విషయం ఏంటంటే మాకు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ మేము 2 రాష్ట్రాలుగా విడివిడిగా మేము ఎప్పుడు చూడము, మాకు 2 కూడా 2 కళ్ళ లాంటివని చెప్తుంటారు. కానీ మరోవైపు తెలంగాణలో ప్రతిపక్షాలేమో చంద్రబాబు గారు ఏదో చేసేసి తెలంగాణ జలాల్ని ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతోందని చెప్తున్నారు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో పార్టీ ఉంది, భవిష్యత్తులో పార్టీని తెలంగాణలో విస్తృతం చేస్తామంటున్నారు. అసలు టీడీపీ పుట్టిందే ఇటు తెలంగాణలో, కాబట్టి తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ పార్టీగా లేకపోతే ఒక పార్టీ అధినేతగా చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఉంది. ఆ క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో తెలంగాణ ప్రజలకు కూడా, నేను ఇది చేయదలుచుకున్నాను కాబట్టి నష్టం లేదు అనేటువంటి క్లారిటీ చంద్రబాబు గారు ఒక ఓపెన్ స్టేట్మెంటో లేకపోతే ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇచ్చారు విజయ్ గారు, నిన్న మొన్న కూడా చెప్పారు. యాక్చువల్ గా ఏ పార్టీ నాయకుల్ని పోల్చుకున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, హిస్ డిఫరెంట్ టోటల్లీ. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నేను తెలంగాణ విడిపోతుందేమో లేదా ఫ్యూచర్ లో, ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు తెలంగాణ రాష్ట్రం సెపరేట్ కావాలి అనుకున్నా సరే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ని ఎంత డెవలప్ చేశారో తెలుసు. ఆయన బీజం వేశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదో నేను ఉంటాను, హైదరాబాద్ లో ఉంటాను, నేను పండించిన ఫలాలను నేను తింటాను, నేనే తినాలి లేదా మా పార్టీ వాళ్ళే తినాలని ఆయన ఎప్పుడు అనుకోలే. వన్స్ అది అయిందంటే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు తింటారు అనే ఉద్దేశంతో, వాళ్ళు బాగుపడతారు అనే ఉద్దేశంతోనే ఆయన ఎక్కడైనా ఏ పనైనా చేస్తారు. కాబట్టి ఏకైక నాయకుడు ఆయన అలాగా ఆలోచించే. ఈ కాలంలో ఇప్పుడున్న వాళ్ళు ఏమంటే ఇప్పటికిప్పుడు అఫ్రెష్ అన్నమాట, ఎప్పటికప్పుడు మనము లైమ్ లైట్ లో ఉండడానికి పనిచేసే నాయకులు కొన్ని పార్టీలు కొత్తగా వస్తున్నవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాల, అన్నిటినీ శంకుస్థాపన దశలో పెడతాడు. మనకి ఉదాహరణకు వెలుగొండ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా గతంలో శంకుస్థాపన చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు ఎన్ని ఎప్పుడండి, అప్పుడు 95 లో సీఎం అయిన తర్వాత అంటే దాదాపుగా వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పటికీ అవ్వలేదులేండి. వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి ఒక చిన్న ప్రాజెక్ట్ ని ఇప్పటికీ కంప్లీట్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. అదేనండి నేను అంటే ఇక్కడ నాట్ జస్ట్ బ్లేమింగ్. ఇప్పుడు కడప పశ్చిమ ప్రకాశానికి వరదాయన్ లాంటి వెలుగొండ ప్రాజెక్ట్ ని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయినట్లే దాన్ని గ్రాఫిక్స్ లో చూపించేసేసి ఇంకా ఆయన సర్దుకుంటాడు అనమాట. అంతేగాని ఎక్కడ కంప్లీట్ చేసినటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు గారి ఏ ఒక్క పని కూడా విమర్శలు చెప్పండి. పోలవరం డబ్బులు మిగిల్చారు. సరే రామారావు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఆయన ఉన్నారో వాళ్ళని
వాళ్ళని మార్చేశారు. రాష్ట్ర ప్రజల డబ్బులు సొమ్మును పోలవరం కట్టడానికి చేత కాదు. విచ్చలవిడిగా మీరు ప్రతి వృధా జిల్లాలో చేస్తున్నారండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎకరాల మీద తాత్కాలిక నిర్మాణాల ఎకరాలు పేరుతో ఎకరాల అమరావతిలోను మీద ఎకరాలు సరే సరే రాజకీయ విమర్శలు కైండ్లీ ఆశా గారు రామారావు గారు ఓకే రైట్ చంద్రబాబు నాయుడు గారు రైట్ టైం అవుతోంది రామారావు గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాను. ఆశా గారు కంక్లూడ్ చేసేయండి గారికి లేదు ఒక్క నిమిషం రామారావు గారు కైండ్లీ ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ పట్ల గాని లేదు రామారావు గారు ఒక్క నిమిషం ఆల్ పార్టీ మీటింగ్ కి పిలవమని చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఒకటి లేదు. ఒకవేళ ఉన్నా సరే వైసీపీ వాళ్ళు ఎవరు ఆంధ్ర రాష్ట్రం బాగు కోరే స్థితిలో వాళ్ళు లేరు. మీరు ఇప్పటికీ మీరు చూడండి విజయ్ గారు, అమరావతి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్లు దాటిపోయింది. ఒక సరైన రాజధాని లేకపోయినా గత 5 ఏళ్లలో వీళ్ళకు ఛాన్స్ ను కూడా వదిలేసుకొని వీళ్ళు మూడు రాజధానులు అనుకుంటూ కాలయాపన చేశారు కానీ ఏ పని సరిగ్గా చేయలేదు. ఇప్పటికి కూడా సరే ఇతర విషయాలు వద్దు కానీ ఆశా గారు ఇప్పుడు చిన్న రామారావు గారు ఒక్క నిమిషం అండి. లేదు అసలు అమరావతి గురించి టాపిక్ వద్దు, అది చర్చ కాదు. ఒక్క విషయం ఆశా గారు రామారావు గారు అది విషయం కాదు, అది టాపిక్ కాదు, అది లేసేయండి. టైం అయింది ఆశా గారు ఫైనల్ గా ఒకటే మాట ఆశా గారు, అంటే ఆల్ పార్టీ మీటింగ్ పెడితే బాగుంటుందేమో. ఇప్పుడు వైసీపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎన్ని సీట్లు వచ్చాయి, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి కొంత ఓట్ శాతం అయితే డెఫినెట్ గా ఉంది. పెట్టి విజయ్ గారు నేను క్లారిటీ ఇస్తున్నా, నేను అదే ఇస్తున్నా. ఏంటి మీరు ఇప్పటికీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను పిలవడంలో తప్పే లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రం మనము ఏ పార్టీలో ఉన్నా సరే ఆంధ్ర రాష్ట్రం బాగు కోరేది ఎన్ని పార్టీ, అది ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడున్న ఎన్ని రాష్ట్రాలున్నా అన్ని పార్టీలు వాళ్ళ రాష్ట్ర బాగు కోసమే చూస్తారు. ఒక్క ఏపీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ కామెంట్స్ వద్దండి ప్లీజ్ ఆశా గారు. చెప్తున్నా, అమరావతి మీద ఇప్పటికీ వరల్డ్ బ్యాంక్ కి ఇప్పటికీ వేరే వాళ్ళ చేతి మీద లెటర్స్ రాయిస్తున్నారు. మీరు ఎందుకు అమరావతి కట్టడానికి ఎందుకు అప్పులు ఇస్తున్నారనేసి వరల్డ్ బ్యాంక్ కి ఎవరు లెటర్ రాయిస్తున్నారు? ఎందుకు ఇప్పటికీ మీకు రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదా? రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదా? రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆశా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా రామ్మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఒక జల వివాదంగా ఉన్నటువంటి బనకచెర్ల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల సీఎంలు లేకపోతే నీటిపారుదల శాఖ అధికారులు కూర్చొని మరోవైపు కేంద్రం కూడా దగ్గరుండి ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే ఒక తుది నిర్ణయానికి వచ్చి బనకచెర్ల విషయంలో ముందుకెళ్తే బాగుంటుంది. అండ్ బనకచెర్ల విషయాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రాకూడదనేటువంటి కోరిక రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా న్యాయపరంగా ఏ రాష్ట్రానికి ఎంత జలవాటా ఉండాలో అంతా కూడా ఇప్పుడే ఒక క్లారిటీకి వస్తే బాగుంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.